అందరికీ నమస్కారం. భారత విమానయాన రంగం ఒక రకమైన సంక్షోభంలో ఉందని చెప్పాలి. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మన సిస్టంలో ఎన్ని లోపాలున్నాయో బయటపడ్డాయి. అసలీ సమస్యకు మూలమెక్కడుంది? ఇంతకీ మన ఏవియేషన్ సెక్టర్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు? ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా విశ్లేషిద్దాం. కథంతా మొదలైంది డిసెంబర్ 2025లో. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి. ఊహించని విధంగా వేల కొద్దీ ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్యాసింజర్లు గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే చిక్కుపోయారు. ఒక్క సంఘటన మన ఏవియేషన్ సిస్టంలో ఉన్న డొల్లతనాన్ని మొత్తం బయటపెట్టింది. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. ఈ మొత్తం గందరగోళానికి కారణం కేవలం ఒకే ఎయిర్లైన్ చేసిన చిన్న పొరపాటా, లేకపోతే మన విమానయాన రంగాన్ని కంట్రోల్ చేసే మొత్తం సిస్టంలోనే ఏదైనా పెద్ద సమస్య దాగుందా? పదండి, దీని వెనుకున్న అసలు కారణాలేంటో తేలుద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఆకాశంలో జరిగిన గందరగోళం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు మన ఫ్లైట్లను నడిపేదెవరు, ఆ సిస్టంలో ఉన్న లోపాలేంటి అన్నవి చూద్దాం. చివరిగా ప్రస్తుతం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు, ఇక ముందు మన ప్రయాణం ఎలా ఉండబోతోంది అనే విషయాలను చర్చిద్దాం. మొదటగా ఆకాశంలో గందరగోళం. ఈ డిసెంబర్ 2025 సంక్షోభముంది చూశారా? అది కేవలం కొన్ని ఎయిర్లైన్స్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల జరిగిందనుకుంటే పొరపాటే. ఇది మన మొత్తం గవర్నెన్స్ సిస్టమ్ సామర్థ్యాన్నే ప్రశ్నలపాల్చేసింది. ఇంత పెద్ద సమస్య రాబోతుందని మన రెగ్యులేటరీ బాడీస్ ముందుగా ఎందుకు కనిపెట్టలేకపోయాయి? అదే అసలు పాయింట్. ఓకే, ఇప్పుడు అసలు మన దేశ సివిల్ ఏవియేషన్ సెక్టర్ను ఎవరు నడిపిస్తున్నారో చూద్దాం. ఇది అంత సింపుల్ విషయం కాదు. ఇక్కడ ఒక్క ఆర్గనైజేషన్ పనిచేయదు. చాలా ఏజెన్సీలతో కూడిన ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఉంటుంది. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ మొత్తం సిస్టంలో టాప్ లెవెల్లో ఉండేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దేశంలో ఏవియేషన్ ఎలా ఉండాలి, కొత్త ఎయిర్పోర్ట్లు ఎక్కడ కట్టాలి, కొత్త రూల్స్ ఏవి తీసుకురావాలి, ఇలాంటి టాప్ లెవెల్ పాలసీ నిర్ణయాలన్నీ వీళ్లే తీసుకుంటారు. దీని తర్వాత వచ్చే చాలా ముఖ్యమైన సంస్థ డీజీసీఏ, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీళ్లను మన ఏవియేషన్ సెక్టర్కి ఒక వాచ్డాగ్ లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. పైలట్కి లైసెన్స్ ఇవ్వడం దగ్గర్నుంచి ఒక ఫ్లైట్ టేకాఫ్ అవడానికి సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేయడం వరకు అన్నీ వీరి పనే. ప్యాసింజర్ సేఫ్టీనే వీళ్ల మెయిన్ ప్రయారిటీ. ఇక ఏఈఆర్ఏ అంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ విషయానికి వస్తే వీళ్ల పని ప్రధానంగా డబ్బుకు సంబంధించింది. అంటే ఎయిర్పోర్ట్లో వసూలు చేసే ఫీజులను వీళ్లు కంట్రోల్ చేస్తారు. పార్కింగ్ ఫీజు కానివ్వండి, ప్యాసింజర్ ఫీజు కానివ్వండి, అవి మరీ ఎక్కువగా ఉండకుండా చూడటం, ఎయిర్పోర్ట్ల పర్ఫార్మెన్స్ను మానిటర్ చేయడం వీళ్ల డ్యూటీ. తర్వాత బీసీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. వీళ్ల ఫోకస్ అంతా ఒకే విషయంపై ఉంటుంది, సెక్యూరిటీ. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్స్ ఎలా జరగాలి, ఫ్లైట్లోకి ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు లాంటి చాలా కఠినమైన రూల్స్ను తయారు చేసి అవి కరెక్ట్గా అమలయ్యేలా చూసుకునేది వీళ్లే. పేర్లోనే ఉంది కదా, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఏఏఐబి. వీళ్లని ఒక డిటెక్టివ్ ఏజెన్సీతో పోల్చొచ్చు. దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద విమాన ప్రమాదం జరిగితే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో అలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలో సిఫార్సులు చేసేది ఈ సంస్థే. అయితే ఇప్పుడు విషయం గుర్తుంచుకోవాలి, మన ఏజెన్సీలేవి ఒంటరిగా పనిచేయవు. వీటన్నిటికీ పైన గ్లోబల్ లెవెల్లో ఐసీఏఓ అనే ఒక సంస్థ ఉంటుంది. ఇదొక రకంగా వరల్డ్ ఏవియేషన్ రూల్ బుక్ లాంటిది. మన డీజీసీఏ, బీసీఏఎస్ లాంటి సంస్థలన్నీ ఈ గ్లోబల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగానే పనిచేయాలి. ఇందులో మనకు గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ గ్లోబల్ కౌన్సిల్లో ఇండియా కూడా ఒక కీలకమైన సభ్యదేశం. సరే, ఇప్పటిదాకా ఈ రంగాన్ని ఎవరు నడిపిస్తున్నారో చూశాం కదా. మరి ఇన్ని సంస్థలున్నా సమస్యలు ఎందుకొస్తున్నాయి, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఇప్పుడు ఈ గవర్నెన్స్ స్ట్రక్చర్లోనే ఉన్న లోపాలేంటో ఒకసారి చూద్దాం. ఈ మాటలు నేనంటున్నవి కాదు, స్వయంగా మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. వాళ్ళేమన్నారంటే దేశంలో సేఫ్టీ స్టాండర్డ్స్ను కాపాడాల్సిన అత్యంత కీలకమైన సంస్థ డీజీసీఏ తీవ్రమైన స్టాఫ్ కొరతతో ఉంది, ఇండిపెండెంట్గా పనిచేయలేకపోతోంది అని. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. సమస్య ఎంత లోతుగా ఉందో ఇది మనకు చూపిస్తోంది. సిస్టంలో ఉన్న ముఖ్యమైన లోపాలను చూస్తే, ఫస్ట్,
డీజీసీఏ నిజంగా ఇండిపెండెంట్గా పనిచేస్తోందా లేక గవర్నమెంట్ ప్రెషర్ ఉందా అనేది పెద్ద ప్రశ్న. సెకండ్, ఇన్ని ఏజెన్సీలున్నాయి కదా, డీజీసీఏ, బీసీఏఎస్, ఏఈఆర్ఏ, వీటి మధ్య కరెక్ట్ కోఆర్డినేషన్ ఉందా? ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఎయిర్లైన్లేమో లాభాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటాయి, కానీ సేఫ్టీకి ఎక్కువ ఖర్చవుతుంది. సో ఈ కమర్షియల్ ప్రెషర్కి, సేఫ్టీకి మధ్య బ్యాలెన్స్ ఎవరు చూస్తున్నారు? ఫ్లైట్ టికెట్లు ఎందుకంత కాస్ట్లీగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికొక పెద్ద కారణం ఇక్కడుంది. మనం టికెట్ కోసం కట్టే ప్రతి 100 రూపాయల్లో దాదాపు 45 రూపాయలు కేవలం ఫ్లైట్ ఫ్యూయల్ కోసమే వెళ్తున్నాయి. అదే గ్లోబల్ యావరేజ్ చూస్తే జస్ట్ 25 రూపాయలే. మన దగ్గర ఏవియేషన్ ఫ్యూయల్పై ఉన్న పన్నులే దీనికి ప్రధాన కారణం. ఇది మన ఎయిర్లైన్స్ను ఆర్థికంగా చాలా దెబ్బతీస్తోంది. ఇది వింటే కొంచెం షాకింగ్గా ఉంటుంది. మన ఎయిర్లైన్స్ వాడే విమానాల్లో మేజర్ ఇంజిన్ రిపేర్లు, ఓవర్హాలింగ్ పనుల్లో ఏకంగా 80% మన దేశంలో జరగట్లేదు. వాటికోసం ఫారిన్ కంట్రీస్కి పంపిస్తున్నారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మన ఫ్లైట్లను మనమే వెంటనే రిపేర్ చేసుకోలేని పరిస్థితి. ఇది మన ఏవియేషన్ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో చూపిస్తుంది. ఇవి కాకుండా సిస్టంపై ఒత్తిడి పెంచే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మార్కెట్లో 1-2 పెద్ద ఎయిర్లైన్స్ మాత్రమే డామినేట్ చేయడం. దీనివల్ల రిస్క్ ఎక్కువ. ఎయిర్పోర్ట్లేమో ఎప్పుడు రద్దీగా ఉంటున్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో లేదు. పైలెట్లు, క్యాబిన్ క్రూ కొరత ఉంది. ఇక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ప్యాసింజర్ల హక్కులను కాపాడే సరైన సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ కలిసి సిస్టమ్ను మరింత బలహీనపరుస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం కూడా గమనిస్తోంది. కొన్ని దిద్దుబాటు చర్యలు కూడా మొదలుపెట్టింది. సో ఈ సెక్టర్ను బాగుచేయడానికి ఈ మధ్యకాలంలో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కొన్ని ముఖ్యమైన చట్టాలు మారాయి. 2016లో ఎన్సీఏపీ అంటే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ వచ్చింది. ఇది మార్కెట్ను ఓపెన్ చేసింది. తర్వాత 2024లో ఏకంగా 90 ఏళ్ల నాటి పాత ఎయిర్క్రాఫ్ట్ యాక్టును తీసేసి దాని ప్లేస్లో భారతీయ వాయుయాన్ విధేయక్ అనే కొత్త చట్టాన్ని తెచ్చారు. అలాగే 2025లో విమానాలను మనకు లీజుకు ఇచ్చే ఫారెన్ కంపెనీల హక్కులను కాపాడటానికి కేప్టౌన్ కన్వెన్షన్ను అమలు చేస్తూ కొత్త చట్టం తెచ్చారు. వీటితో పాటు ఉడాన్ స్కీమ్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే దేశంలోని సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించాలి అనే లక్ష్యంతో ఈ స్కీమ్ తెచ్చారు. దీనివల్ల టైర్ 2, టైర్ 3 సిటీస్కి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ పెరిగింది. దేశంలో ఏవియేషన్ నెట్వర్క్ చాలా వరకు విస్తరించింది. ఓకే, సంస్కరణలైతే జరుగుతున్నాయి, కానీ మనం వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. మరి మన ఏవియేషన్ సెక్టర్ను నిజంగా పటిష్టంగా మార్చాలంటే ఇంకా ఏం చెయ్యాలి? ఎక్స్పర్ట్స్ ఎలాంటి సలహాలిస్తున్నారో చూద్దాం. భవిష్యత్తు కోసం ఎక్స్పర్ట్స్ ప్రధానంగా 4 స్టెప్స్ సూచిస్తున్నారు. స్టెప్ 1, డీజీసీఏను గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటకు తీసుకోవచ్చి దాన్ని ఒక కంప్లీట్ ఇండిపెండెంట్ అథారిటీగా, అంటే సివిల్ ఏవియేషన్ అథారిటీగా మార్చాలి. స్టెప్ 2, ఫ్లైట్ రిపేర్ల కోసం ఫారిన్ కంట్రీస్పై ఆధారపడటం తగ్గించి మన దేశంలోనే వరల్డ్ క్లాస్ ఎంఆర్ఓ హబ్స్ను క్రియేట్ చేయాలి. స్టెప్ 3, సేఫ్టీ, ఎకనామిక్స్, ఇన్వెస్టిగేషన్, ఈ 3 పనులను వేర్వేరు ఏజెన్సీలకు క్లియర్గా అప్పగించాలి. ఇక స్టెప్ 4, పైలట్లు, క్రూ రోస్టరింగ్ను ఇంకాస్త స్ట్రిక్ట్గా మానిటర్ చేయాలి. అలాగే కొత్త వర్క్ఫోర్స్ ట్రైనింగ్లో భారీగా ఇన్వెస్ట్ చేయాలి. ఇక చివరగా సిస్టంపై ప్రజల నమ్మకాన్ని పెంచటానికి ఏం చేయాలో చూద్దాం. మార్కెట్లో కాంపిటీషన్ను పెంచాలి. అంటే కొత్త ఎయిర్లైన్స్ వచ్చేలా ప్రోత్సహించాలి. ప్యాసింజర్ల హక్కులేంటో చాలా సింపుల్గా, క్లియర్గా చెప్పాలి. వాటిని కాపాడటానికి ఒక డెడికేటెడ్ ఏవియేషన్ అంబుడ్స్మెన్ను ఏర్పాటు చేయాలి. అంతేకాదు, పర్యావరణానికి మంచి చేసే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వాడకాన్ని కూడా తప్పనిసరి చేయాలి. సో చివరికి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇండియాను ఒక గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చాలనేది మన పెద్ద ఆశయం. కానీ ఆ ఆశయాన్ని అందుకునేంత వేగంగా మన గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పరిగెడతగలదా? మన రెగ్యులేటరీ బాడీస్ దానికి సిద్ధంగా ఉన్నాయా? ఈ కలలకు వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ను మనం నిజంగా పూడ్చగలమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.